ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ పాలక్ ర్యాప్ ని తయారు చేసుకునే విధానం ఏంటి? అలాగే పాలకూరని ఇలా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చెప్తారా? మామూలుగా పాలకూరలో లవణాలు బాగా ఎక్కువ ఉంటాయి, విటమిన్ కే బాగా ఎక్కువ ఉంటుంది. అలాంటి పాలక్తో వ్రాప్స్ కనుక మనం చేస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక వెరైటీగా చాలా టేస్టీగా తినడానికి బాగుంటుంది. ఇలాంటి వెరైటీలో మనం చేసుకుంటే కూడా ఆకుకూరని తిన్నట్టు ఫీలింగ్ రాకుండా కూడా ఎంజాయ్ చేసినట్లు అవుతుంది. అవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. పాలక్ వ్రాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, క్యాప్సికమ్ స్లైసెస్ 1/2 కప్పు, క్యారెట్ స్లైసెస్ 1/2 కప్పు, క్యాబేజీ స్లైసెస్ 1/2 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మల్టీగ్రెయిన్ పిండి వేసాం. అందులో పాలక్ పేస్ట్ వేస్తే మనం తయారు చేసుకునే చపాతీ కూడా ఉప్పు లేని లోటు లేకుండా కమ్మగా ఉండటానికి, చప్పదనం పోగొట్టడానికి బాగుంటుంది. పెరుగు కొద్దిగా వేసేసి నీళ్లు కలపకుండా ఈ పెరుగుతోనే పిండి కలిపేసుకుంటాం. కావాలంటే కొంచెం పెరుగు వేసుకుని పుల్కాలు కూడా, చపాతీలు కూడా ఇట్లా నీళ్లు కలపకుండా పెరుగుతో కలుపుకున్నా చాలా కమ్మగా అనిపిస్తాయి. ఇలా మల్టీగ్రెయిన్ పిండిని పెరుగుతో తడిపి పెట్టేసేసి ఒక పావు గంట అరగంట అట్లా నానిస్తే కూడా సాఫ్ట్గా చపాతీలు రావడానికి బాగుంటాయి. ఇక చపాతీ పైన రాయటానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నానబెట్టిన జీడిపప్పులు, పెరుగు, తేనె, జీడిపప్పు పేస్ట్ని ఇప్పుడు మిక్సీ జార్లో మనం తయారు చేసుకుంటాం అన్నమాట. ఇక సాలడ్ తయారు చేయడానికి ఒక బౌల్లో క్యాప్సికమ్ స్లైసెస్, క్యాబేజీ స్లైసెస్, క్యారెట్ స్లైసెస్ సన్నగా పొడవుగా కట్ చేసుకుంటాం. ఈ మూడిటికి నిమ్మరసము, తేనె, మిరియాల పొడి ఇవన్నీ వేసేసి సాలడ్కి కలిపేసుకుంటే వీటిలో చప్పదనం లేకుండా కారం కారంగా ఈ వెజిటబుల్ స్లైసెస్ అన్నీ బాగుంటాయి. ఇక అన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు మల్టీగ్రెయిన్ పాలక్ పేస్ట్తో చేసిన పిండితో మనం ఇప్పుడు చపాతీ తయారు చేసుకోవడానికి ఒక ఉండ తీసుకుని దాన్ని కొద్దిగా మల్టీగ్రెయిన్ పిండి వేసేసి కర్రతో పలచగా చేసుకుని నాన్ స్టిక్ పాత్ర పైన వేసి సన్నశాఖ మీద కాల్చుకుంటాం. ఒకవైపు కాలిన తర్వాత దానిపైన అట్లా మేగడ రాసేసి బ్రష్తో మరోవైపు తిప్పి మళ్ళీ కాల్చుకుంటాం. అట్లా తయారు చేసుకున్న మల్టీగ్రెయిన్ పాలక్ చపాతీ పైన జీడిపప్పు పేస్ట్ని స్పూన్తో అట్లా పలచగా జామ్ రాసినట్టుగా రాసేస్తాం. అలా చేసిన జీడిపప్పు పేస్ట్ పైన సెంటర్లో అట్లా సాలడ్ అట్లా పెట్టేసుకుని చపాతీని అట్లా వ్రాప్ చేసేస్తాం. చక్కగా పేపర్తో అట్లా రోల్ చేసేసి వ్రాప్స్ అట్లా చేసి పెట్టుకుంటాం. పాలకూర వాడితే ఎక్కువ తింటే రాళ్ళు వస్తాయి కిడ్నీల్లో అనే అనుమానంతో వీటిని మానేయకండి. పచ్చి పాలకూర కనుక రోజు మీరు వాడితే అందులో ఉండే ఆక్సిలేట్స్ లోపల ఎక్కువైపోయి ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువ రోజుల్లో. అయితే పాలకూరను వండి తినేటప్పుడు ఆ ఆక్సిలేట్స్ అనేవి తగ్గిపోతాయి 80-90%. కాబట్టి మనకు అదేమి రిస్క్ రానివ్వదు వండినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.